వెల్కమ్ టు ప్రోగ్రామింగ్ గురు ఫర్ యూ. ఈ వీడియోలో డేటాబేస్ క్రియేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడ ఒక డయాగ్రామ్ ప్రజెంట్ చేశాను, ఒక చూడండి. ఇక్కడ 2 కాంపోనెంట్స్ ఉన్నాయండి, క్లయింట్ అండ్ వెబ్ సర్వర్. ఇక్కడ వెబ్ సర్వర్ కాంపోనెంట్ కనుక మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఓకే, అపాచే, పిహెచ్పి అండ్ డేటాబేస్. ఇవి ఏంటి ఒకసారి క్లియర్ గా చూద్దాం. ఇక డేటాబేస్ అనేది ఒక మెమొరీ లొకేషన్. నెక్స్ట్ అపాచే అనేది లోకల్ హోస్ట్ సర్వర్ అండి. మరి వీటి యూజర్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ఇక్కడ క్లయింట్ రిక్వెస్ట్ క్లయింట్ నుంచి సర్వర్ కి వచ్చినప్పుడు త్రూ అపాచే లోకల్ హోస్ట్ పిహెచ్పి ఇంటర్ప్రిటర్ కి రీచ్ అవుతుంది. త్రూ పిహెచ్పి ఇంటర్ప్రిటర్ ఆ రిక్వెస్ట్ అనేది ఈ డేటాబేస్ కి రీచ్ అవుతుంది. ఇప్పుడు ఈ రిక్వెస్ట్ కి సంబంధించి డేటా ఈ డేటాబేస్ లో ఉందో లేదో చెక్ చేయాలి. రిలేటెడ్ డేటా కనుక ఈ డేటాబేస్ లో ఉంటే ఆ డేటా అనేది త్రూ పిహెచ్పి ఇంటర్ప్రిటర్ ఓకే అపాచే లోకల్ హోస్ట్ ఆ డేటా అనేది క్లయింట్ కి రీచ్ అవుతుంది. ఇది యాక్చువల్ ప్రొసీజర్. ఈ డయాగ్రామ్ ఈ డేటాబేస్ లో డేటా ఎలా స్టోర్ చేయాలి అనేది మన కాన్సెప్ట్. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటాబేస్ లో డేటా స్టోర్ చేయాలంటే కనుక ఓకే ఇక్కడ 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఈ 4 పాయింట్స్ 1 by 1 ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఈ క్లయింట్ కి ఈ సర్వర్ కి ఒక నెట్వర్క్ అనేది క్రియేట్ చేయాలి. ఇది ఫస్ట్ థింగ్. ఓకే, ఎందుకు ఈ డేటాబేస్ లో డేటాని స్టోర్ చేయడానికి, సర్వర్ సైట్ డేటాని స్టోర్ చేయడానికి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి, డేటాబేస్ ని క్రియేట్ చేయాలి అట్ సర్వర్ సైట్. థర్డ్ పాయింట్ ఏంటి, వన్స్ ఒకసారి సర్వర్ సైట్ డేటాబేస్ క్రియేట్ చేసిన తర్వాత ఆ డేటాబేస్ లో టేబుల్స్ ని క్రియేట్ చేయాలి. సెకండ్ పాయింట్ ఏంటి, సర్వర్ సైట్ డేటాబేస్ ని క్రియేట్ చేయాలి. థర్డ్ పాయింట్ ఏంటి, డేటాబేస్ లో టేబుల్స్ ని క్రియేట్ చేయాలి. లాస్ట్ పాయింట్, వన్స్ ఒకసారి టేబుల్స్ ని క్రియేట్ చేసిన తర్వాత బై యూజింగ్ టేబుల్స్ ఓకే డేటాబేస్ లో డేటాను స్టోర్ చేయాలి. ఇది ప్రొసీజర్ యాక్చువల్లీ. ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా ఈ 2 పాయింట్స్ అండి, క్రియేట్ నెట్వర్క్ బిట్వీన్ క్లయింట్ అండ్ సర్వర్ అండ్ క్రియేట్ డేటాబేస్ అట్ సర్వర్ సైడ్. ఫస్ట్ ఈ 2 పాయింట్స్ అనేది ప్రాక్టికల్ గా మీకు కోడింగ్ రాసి ఓకే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి చూడండి. ఫస్ట్ మీకు లోకల్ సర్వర్ మీకు చూపిస్తాను కాన్ఫిగరేషన్. కాకపోతే ఫస్ట్ మీరు జామ్ సర్వర్ ని యాక్టివేట్ చేసుకోవాలి. చూడండి, జామ్ కంట్రోల్ ప్యానల్ కి వెళ్ళి ఓకే ఇక్కడ మీరు అపాచే లోకల్ హోస్ట్ సర్వర్ దీన్ని స్టార్ట్ చేయండి. అలానే MySQL కూడా ఓకే ఇది కూడా స్టార్ట్ చేయండి. ఓకే స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మినిమైజ్ చేసేసేయండి. రైట్ నౌ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టాస్క్ బార్ డౌన్ లో చూడండి, ఇక్కడ ఓకే బ్రౌజర్ ఉంది, క్రోమ్ బ్రౌజర్. రైట్, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే లోకల్ హోస్ట్ /phpMyAdmin అని టైప్ చేయాలి. చూడండి, లోకల్ హోస్ట్ /phpMyAdmin. ఓకే ఇట్స్ వెరీ క్లియర్. ఇలా వన్స్ ఒక టైప్ చేసిన తర్వాత ఎంటర్ బటన్ క్లిక్ చేయండి. ఓకే సో చూడండి ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ అయింది, చూసారా? దీన్నే మనం PHP లోకల్ సర్వర్ అంటాం. చూడండి ఇక్కడ మీకు సర్వర్ 127.0.1 ఓకే ఇది లోకల్ సర్వర్. ఓకే ఇప్పుడు ఈ సర్వర్ లో డేటాబేస్ మనం క్రియేట్ చేయాలి. ఇది యాక్చువల్ మన టాస్క్. ఇక్కడ చూడండి డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత క్లయింట్ కి తర్వాత సర్వర్ కి ఒక రూట్ ఎస్టాబ్లిష్ చేయాలి కదా, దానికి సంబంధించిన కోడ్ అండి ఇది. యాక్చువల్లీ $సర్వర్ నేమ్ లోకల్ హోస్ట్ మెన్షన్ చేయాలి, తర్వాత $యూజర్ నేమ్ రూట్ ని మెన్షన్ చేయాలి, నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటీని మెన్షన్ చేయండి. ఇక్కడ ఏం తీసుకోవద్దు ఇంకా. తర్వాత ఈ లైన్ చూడండి యాక్చువల్లీ. సో దీని మీనింగ్ ఏంటంటే $కనెక్ట్ అనే వేరియబుల్ తీసుకున్నారు, తర్వాత MySQL ఫంక్షన్ తీసుకున్నారు. ఇందులో సర్వర్ నేమ్ తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ మెన్షన్ చేశారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే మీరు క్లయింట్ కి సర్వర్ కి ఒక రూట్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అని అర్థం. సెకండ్ వన్ ఏంటంటే వన్స్ ఒకసారి రూట్ ఎస్టాబ్లిష్ అయ్యాక సర్వర్ సైడ్ నేను డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాను. చూడండి డేటాబేస్ ఓకే ఇక్కడ డేటాబేస్ నేమ్ ఇక్కడ చేంజ్ చేస్తాను. ఇక్కడ నేమ్ ఇస్తానంటే BSc ఓకే బ్రాకెట్స్ లో MPCS. ఓకే ఇది మన డేటాబేస్ నేమ్. మన డేటాబేస్ నేమ్ ఏంటి, ఓకే BSc MPCS. సో నిజంగానే సర్వర్ లో డేటాబేస్ కనుక క్రియేట్ అయితే ఇక్కడ ఒక స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి. చూడండి డేటాబేస్ క్రియేట్ సక్సెస్ఫుల్ అని చెప్పి. ఇన్ కేస్ ఆఫ్ క్రియేట్ అవ్వకపోతే ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి. ఓకే ఎర్రర్ క్రియేటింగ్ డేటాబేస్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే సో చూడండి ఇక్కడ ఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే SA1 ఆప్షన్ వస్తుంది. చూడండి ఇక్కడ మీరు C డ్రైవ్ లో జామ్ కార్నర్ లో st ఆప్షన్ తీసుకొని ఇందులో మీరు ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయాలి. రైట్ క్లియర్. సో ఎలా రన్ చేయాలి PHP శాంపిల్ కోడ్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను.
ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇన్ కేస్ ఆఫ్ చూడకపోతే ఫస్ట్ అది చూసిన తర్వాత ఇది చూడండి, క్లారిటీకి మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నానంటే న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా, PHP ప్రోగ్రామ్స్. ఓకే, ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. రైట్, ఇప్పుడు ఇందులో మీరు కంటెంట్ స్టోర్ చేయాలి. రైట్, ఇక్కడ నేను BSc MPCS .php అండ్ ఎక్స్టెన్షన్ తో సేవ్ చేస్తున్నా. సో ఇక్కడ ఆల్ ఫైల్స్, దీన్ని ఒకసారి సేవ్ చేయండి. రైట్, ఇప్పుడు ఏం చేయాలి, నౌ యూజ్ మళ్ళీ అగైన్. ఓకే, క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ న్యూ ట్యాబ్ తీసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నౌ URL టైప్ చేయండి, లోకల్ హోస్ట్ // ఆ ఫోల్డర్ నేమ్ ఏంటి, PHP. ఓకే, PHP ప్రోగ్రామ్స్. రైట్, సో ఇప్పుడు ఇలా టైప్ చేసిన తర్వాత ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయండి. సో చూడండి, ఇప్పుడు PHP ప్రోగ్రామ్స్ ఫైల్స్ లో ఉండే నెంబర్ ఆఫ్ ఇండెక్సెస్ ఉన్నాయి. సో ఇదే కదా మన ప్రోగ్రామ్. సో ఒకసారి దీని మీద క్లిక్ చేయండి. ఎర్రర్ విల్ బి క్రియేటెడ్. ఇక్కడ డేటాబేస్ నేమ్ మార్చేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ BSc తో ఉంది కదా, సో అందుకని తీసుకోవట్లేదు. ఇక్కడ నేమ్ ఇస్తానంటే BSc 4 ఇస్తాను నేను. ఓకే, BSc 4. రైట్, సేవ్ చేద్దాం. రైట్, సో ఒకసారి రన్ చేద్దామండి. బ్యాక్ వెళ్ళి మళ్ళీ రిఫ్రెష్ చేయండి, మళ్ళీ ఓపెన్ చేయండి. రైట్, చూడండి, డేటాబేస్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు సర్వర్ సైడ్ నిజంగా BSc 4 తో ఒక డేటాబేస్ క్రియేట్ అయిందా చెక్ చేద్దాం. ఇదే కదా, ఓకే ఇదే కదండి సర్వర్. సో ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నా, చూడండి ఇక్కడ BSc 4. ఓకే, ఇక్కడ డిస్ప్లే చూసారా, ఇక్కడ చూడండి ఈ సర్వర్ లో BSc 4 అనే డేటాబేస్ క్రియేట్ అయింది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి, చూడండి ఈ డేటాబేస్ BSc 4 లో ఓకే టేబుల్స్ ఏం క్రియేట్ చేయలే ఇంకా నేను. చూడండి ఇలా ఒక సర్వర్ లో నెంబర్ ఆఫ్ డేటాబేస్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. సో BSc 4 కదా, ఇంకో డేటాబేస్ క్రియేట్ చేశాను చూడండి. నౌ అగైన్ కోడ్ ఓపెన్ చేయండి. ఇక్కడ నేను మళ్ళీ అగైన్ BSc 5 తీసుకుంటా. ఓకే, BSc 5 మళ్ళీ సేవ్ చేస్తున్నా. ఒకసారి మరి చెక్ చేయండి, ఒకసారి ముందు రన్ చేయాలి. ఓకే, సో రన్ చేసిన తర్వాత సర్వర్కి వెళ్ళి చెక్ చేయాలి. సో ఇదే కదా, సో మళ్ళీ బ్యాక్ వెళ్ళి రిఫ్రెష్ చేయండి. ఓకే, మళ్ళీ డేటాబేస్ క్రియేట్ సక్సెస్ఫుల్లీ. ఓకే ఫైన్, మళ్ళీ మీరు లోకల్ సర్వర్కి వెళ్ళండి, రిఫ్రెష్ చేయండి. ఓకే చూడండి BSc 5 డేటాబేస్. ఇలా సర్వర్ లో మీరు నెంబర్ ఆఫ్ డేటాబేసెస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ BSc 4 డేటాబేస్ లో మనం క్రియేట్ చేసిన డేటాబేస్, రైట్, BSc 4 లో ఒక టేబుల్ ని క్రియేట్ చేస్తున్నా. చూడండి సరే దీన్ని జూమ్ చేస్తున్నా. ఇప్పుడు డేటాబేస్ నేమ్ ఏంటండి ఇక్కడ BSc 4. ఓకే, BSc 4 డేటాబేస్ లో టేబుల్స్ క్రియేట్ చేయాలి కదా. సో ఓకే రైట్, ఎంప్లాయీ టేబుల్ కాదు, ఒక స్టూడెంట్ అని ఇద్దాం. ఓకే, టేబుల్ నేమ్ ఏంటంటే MPCS స్టూడెంట్, డేటాబేస్ నేమ్ BSc 4. ఓకే, టేబుల్ నేమ్ MPCS స్టూడెంట్, ఇది టేబుల్ నేమ్. సో ఇప్పుడు ఇక్కడ చేంజ్ చేద్దాం, స్టూడెంట్ నెంబర్ అని ఇద్దాం, స్టూడెంట్ నెంబర్. నెక్స్ట్ స్టూడెంట్ నేమ్. నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్ ఫీజ్. ఓకే, స్టూడెంట్ ఫీజ్, డిపార్ట్మెంట్ నెంబర్. ఇలా 4 ఎంటిటీస్ ఉన్నాయి, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఫీజ్, స్టూడెంట్ డిపార్ట్మెంట్ నెంబర్. రైట్, చూడండి ఇక్కడ BSc 4 డేటాబేస్ లో MPCS స్టూడెంట్స్ టేబుల్ కనుక క్రియేట్ అయితే ఓకే ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంటిటీ నేమ్స్ తో ఇక్కడ టేబుల్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని ప్రింట్ అవ్వాలి, లేదంటే ఎర్రర్ క్రియేటింగ్ టేబుల్స్ అని చెప్పి డిస్ప్లే అవ్వాలి. సో ఒకసారి చూద్దాం, దీన్ని రన్ చేయండి, ముందు సేవ్ చేయండి ఫస్ట్. జామ్ యాప్ htdocs.php ప్రోగ్రామ్, రైట్. సో ఇక్కడ ఓకే .php. సో ఆల్ ఫైల్స్ సేవ్ చేసిన. నౌ ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ URL టైప్ చేయండి. దెన్ నౌ లోకల్ హోస్ట్ /PHP ఓకే ప్రోగ్రామ్స్. ఓకే
సో చూడండి ఇక్కడ ఎంపీసీ స్టూడెంట్స్ దీని మీద క్లిక్ చేయండి. సో ఇది ఆల్రెడీ ఫైల్ ఎగ్జిస్ట్ అండి, ఆల్రెడీ సేవ్ అయ్యి ఉంది, ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంది కనుక ఈ నేమ్ తో సో ఎర్రర్ క్రియేట్ అవుతుంది. నౌ యూ కెన్ యూస్. సరే రీఫ్రెష్ చేయండి. ఇక్కడ బిఎస్సి 4 లో ఎంపీసీఎస్ స్టూడెంట్ అని ఒక టేబుల్ క్రియేట్ అయింది, చూసారా. ఇక్కడ చూడండి సర్వర్ లోపల ఒక డేటాబేస్ ని క్రియేట్ చేశాను, డేటాబేస్ నేమ్ BSc4. ఈ BSc4 డేటాబేస్ లోపల ఒక టేబుల్ క్రియేట్ చేశాను చూడండి. నా టేబుల్ నేమ్ ఏంటి, ఎంపీసీఎస్ స్టూడెంట్. చూడండి సో ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంటిటీస్, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఫీజ్ అండ్ స్టూడెంట్ డిపార్ట్మెంట్. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్.